ఎందుకు నేను విఫలమైపోతుంది నా భక్తి? ప్రార్థన శక్తివంతమైందంటాం, ప్రార్థన చేయలేని కార్యాలు లేవని చెప్తుంటాం. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎన్నో ఉన్నాయి. ఎందుకు నీ ప్రార్థన ఫెయిల్ అవుతుంది? నీ కుటుంబంలో మిగతా వాళ్ళు రక్షణ పొందటానికి నువ్వు ప్రార్థిస్తున్నావు, ఎందుకు నీ ప్రార్థన ఫెయిల్ అవుతుంది? మన ఇంట్లో వాళ్ళని రక్షించుకోలేము, బయటకు వచ్చి 100 కబుర్లు చెప్తాం మనం. అంటే లోకాన్ని పిచ్చోళ్ళని చేయాలనా? ఎవరు అడిగేటోళ్ళు లేనా? అంటే మన 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 క్రైస్తవ జీవితానికి వాక్యం కాదా ఆధారం? వాక్యం కాదా పునాది? వాక్యాన్ని కాదా మనం చూసుకోవాల్సింది? కష్టపడి భయభక్తులు కలిగి పట్టుదలతో చేస్తే నిన్ను బట్టి నీ ఇల్లంతా కూడా రక్షించబడునుగాక. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడికి ప్రియులారా చెప్పండి, ఏమీ కొదవలేదు. ఎవడి ఇంట్లో ఇలా కరువు ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? అసలు ఆ ఇంట్లో దేవుడు లేడండి, ఆ ఇంట్లో దేవుని భయభక్తులు లేవండి, ఆ ఇంట్లో దేవుడు అంటే విశ్వాసం లేదండి.